హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ రెసిపీ ఇన్స్టెంట్ టొమాటో రైస్. ఇన్స్టెంట్గా టొమాటో రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ డాబా స్టైల్లో చేసే టొమాటో రైస్కి ఏమాత్రం తీసిపోదండి. ఎంతో టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ వైట్ రైస్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పావు స్పూను, వెల్లుల్లి ఒక స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. బిర్యానీ ఆకులు 2 వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 3 లేదా 4 వేసుకోండి. మీరు రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా తీసుకోండి టమాటాలు. నేనైతే 1 కప్ రైస్ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు ఒక 3 టమాటోస్ వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో అంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటో అంతా బాగా ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇలా లిడ్ పెట్టుకున్న తర్వాత మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి బాగా మిక్స్ చేస్తుండండి, లేకపోతే అడుగంటిపోతుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, టమాటోస్ అంతా బాగా మగ్గిపోయాయి. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోలో రైస్ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్ టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన టమాటో రైస్ని మీరు ఒకసారి రుచి చూడండి. ఈ టమాటో రైస్లోకి రైతా చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి. ఏ హడావిడి లేకుండా తొందరగా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీని వితిన్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.